కాళేశ్వరంపై విచారణలో కమిషన్ దూకుడు పెంచింది. అఫిడవిట్ సమర్పించిన వారికి మరోసారి సమన్లు జారీ చేసి ఎగ్జామినేషన్ చేయనుంది కాళేశ్వరం కమిషన్. విచారణలో భాగంగా ప్రాజెక్టు రీడిజైనింగ్, విధానపరమైన నిర్ణయాలు, సంబంధిత అంశాలపై గత ప్రభుత్వ పెద్దలను కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై నియమించిన పీసీ ఘోష్ కమిషన్ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. విచారణలో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసిన కమిషన్ రిపోర్ట్ సైతం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం నిర్మాణంలో పనిచేసిన అధికారులు, ఇంజనీర్లు, విశ్రాంత అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధుల నుంచి కమిషన్ అఫిడవిట్లు తీసుకుంది. ఇప్పటి వరకు 50కి పైగా అఫిడవిట్లు కమిషన్కు అందాయి. అయితే గతంలో సీఎస్గా పనిచేసిన ఓ అధికారి నుంచి ఇంకా అఫిడవిట్ అందలేదని సమాచారం. త్వరలో ఆయనకు మరోసారి సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వచ్చిన అఫిడవిట్లను విశ్లేషించిన కమిషన్ వాటి ఆధారంగా తదుపరి విచారణ కొనసాగించనుంది. ఇక అఫిడవిట్ సమర్పించిన అధికారులకు మళ్లీ సమన్లు జారీ చేసి క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది కమిషన్. విచారణలో భాగంగా ప్రాజెక్టు రీడిజైనింగ్, విధానపర నిర్ణయాలు, సంబంధిత అంశాలపై గత ప్రభుత్వంలో పెద్దలను కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే 2 వారాల్లో ఇరిగేషన్ ఫైనాన్స్ చూసినటువంటి మాజీ మంత్రులకు నోటీసులు ఇచ్చే యోచనలో కమిషన్ ఉంది. కమిషన్ ఇచ్చిన నోటీసులకు స్వయంగా ఆఫీసుకు హాజరై సమాచారాన్ని అందించడమే కాకుండా అఫిడవిట్ రూపంలో సైతం సమాచారాన్ని ఆ ప్రజాప్రతినిధుల నుంచి స్వీకరించనుంది కమిషన్. మరోవైపు ఈ నెల 31కి కాళేశ్వరం కమిషన్ ఫైనల్ రిపోర్టు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం గడువు పెట్టింది. అయితే ఆ సమయంలోపు కమిషన్ విచారణ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో మరోసారి గడువు పొడిగించే అవకాశం ఉంది. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ సంబంధించిన అంశంలో కూడా కమిషన్ ఎలా వ్యవహరిస్తోంది, కమిషన్ ఇచ్చిన నోటీసులకు మాజీ సీఎం ఎలా స్పందించారు అనేది ఉత్కంఠగా మారింది. మొత్తానికి రాబోయే 2 వారాల విచారణ కీలకంగా మారనుంది.